మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఆలోచించాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, రేట్లు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ, మరి అనేక రకాలుగా పడుతున్న ఇబ్బందులు గ్రహించి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటంలో ధర్మం వైపు మీరందరూ వస్తారని, పెద్ద మన ముందుకు వచ్చిన కామినేని శ్రీనివాస్ గారికి మద్దతు ఇస్తారని, కామినేని గారి ఎన్నికల గుర్తు కమలానికి ఓటేసి గెలిపిస్తారని టైం కూడా లేదు, టైం అయిపోయింది. కానీ అక్కడ ఏం తిరిగారండి, ఎదరెక్కడ నేతం రండి రండి తొందరగా ఇవ్వండి. అసలు దాంట్లో అదే ఎవరు బాబు అన్ని ఎక్కమాటండి. రండి రండి దయచేసి వెళ్ళవాలి, వెళ్ళమండి అమ్మ, లేట్ అయిపోయింది. అటు నుంచి పోతే నాకు బయట బండి ఎదురుకొచ్చేయండి అమ్మా, బండి ఎదురుకొచ్చేయండి అమ్మా, బండి ఎదురుకొచ్చేయండి. ప్రచారం రాబోదు, బండి ఎదురుకొచ్చేయండి. ఇదిగో ఎదరికి వెళ్ళాలి, కార్యకర్తలు నాయకులు ఎదురుకెళ్ళి తీసుకెళ్ళాలి, వాలంటీర్లు ఎదురుకెళ్ళి తీసుకెళ్లారు. రైల్వే ట్రాక్ మీద ఆగిపోయారు, రైల్వే ట్రాక్ మీద ఆపేసారు, ఎదరికి తీసుకెళ్ళాలి. ఎక్కడ కాదు ఆటలు, ఎదరికి వెళ్ళాలి. పైకి వెళ్తున్నారు అభివృద్ధి ఎదరికి చలపతి చూడండి వచ్చా చూడండి ఒకసారి. అందరూ లేట్ అయిపోతాం. అడిగాలి రస్తాలుగా పిల్లలు ఇద్దరికి చెప్పు ఒకసారి. రోడ్ చెప్తాం, డైరెక్ట్ మెయిన్ రోడ్లోకి ఇస్తాం. లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఎటు గడి కాడి నుంచి మరి బైపాస్ రోడ్ చేస్తాం. సార్ సార్ ఇట్లా కాదు, ఇట్లా కాదు, మావోయిస్తాం మావోయిస్తాం సార్ సరే సరే సార్ ఒకసారి చూడండి సార్. స్వచ్ఛందంగా వచ్చి ట్రాఫిక్ జామ్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మత్స్యశాఖ పరిశ్రమ ఫిషరీస్ మినిస్టర్ శ్రీ మురుగన్ గారికి, విఠల్ గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అప్పులుగా పాలించారు. రాష్ట్రం మీద తీసుకున్న అప్పులు రాష్ట్ర ప్రజలే కట్టుకోవాలి ఎప్పుడైనా. అలాగే రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా దోచుకుంటున్నారు. తెచ్చిన అప్పు కూడా అంతా ఖర్చు పెట్టుకుని దోచుకున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం లెక్కరు, ఇసుక అన్నీ. పోలవరం లేదు, తాగుతానికి నీళ్లు ఉండవు. అమరావతి లేదు, ఉద్యోగాలు ఉండవు. మన భూమి మీద మనకు హక్కు ఉండదు. తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి మీద ఆయన బొమ్మ ఏంటండి, మన పిల్లలకి ఇచ్చేదాని మీద. అలాగే మన భూమి ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంటే సర్టిఫైడ్ కాపీలు మన దగ్గర ఉంటాయి. ఇంత దుర్మార్గం మనం ఎక్కడ చూడదు. దీన్ని అరికట్టవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అలాగే ఈ నియోజకవర్గం ఎక్కువ అభివృద్ధి, నేను 14 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా ఉన్నాను, మినిస్టర్గా ఉన్నాను.
చేపల చెరువులకి ఎవ్రీ మంత్ తవ్వించాలని పర్మిషన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పర్మిషన్ లేవు, అనాథరిగా తవ్వాలి, మట్టి ఎమ్మెల్యే గారిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చేయాలి. ఎక్కడైనా ఏ చెరువు తవ్వినా రిపేర్ చేసుకోవడానికి ఎవరిని అడగక్కర్లేదు. ఇప్పుడు రిపేర్ చేయడం అడగాలి. నియోజకవర్గంలో కరెంటు 175 నియోజకవర్గాల్లో హయ్యెస్ట్ కరెంటు కైకలూరులో 60 కోట్లతో 2 133 సబ్స్టేషన్లు, 4 సబ్స్టేషన్లు పెట్టాం. 1600 ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇచ్చాం. అయ్యే ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు 7 లక్షలు కట్టాల్సి వస్తుంది. అలాగే ఈ హాస్పిటల్ నేను 9.5 కోట్లతో కడిగి మంచి చేస్తే వాళ్ళు అక్కడ సరైన వైద్యం జరుగుతాం. అక్కడ కూడా కుటుంబ సభ్యులే. నేను ఉదయశంకర్ వేస్తే ఆయన వాళ్ళ అబ్బాయిని చైర్మన్గా వేసుకున్నారు. ఇదా అలాగే కొల్లేటికోట బ్రిడ్జి, లిఫ్ట్ ఇరిగేషను, నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ నరేగాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో 65% వేసాను. వాళ్ళు వేసింది 6 to 7%. నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, అన్ని రకాలుగానే ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక్కసారి అభివృద్ధి ఏం చేశారో ఆయనే చెప్పుకోవాలి. అభివృద్ధి లేదు. ఆయన మాట భాష సంస్కారం లేకుండా అందరినీ దూషిస్తున్నారు. నన్ను విఠలరావు గారినే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన వాడే భాష లేదు. ఆయన అవినీతికి నేను పరాకాష్ఠగా అయింది ఆయన. ఎందుకంటే ఇక్కడ ఇసుక దందా ఎంత దొరుకుతుందో తెలుసు. ఏది పర్మిషన్ లేకుండా రోజు 300 లారీలు వెళ్ళిపోతుంది బయటికి. భీమవరం, గుడివాడ, ఏలూరు, ఎందుకు ఆ ఇసుక దందా దొరుకుతుంది? అందరూ చేయకూడదు. ఒక్క 5-6 వాళ్ళు చెప్పిన పర్మిషన్ ఇచ్చినట్టు చేయాలి. వాళ్ళు డబ్బు సంపాదించుకుని ఆయన ఎక్కడ డొనేషన్ ఇమ్మన్నా కొంత అక్కడ ఇస్తారు. కొల్లేటికోటలో కానీ లేకపోతే పాతాళ భోజనం చేస్తాం వాళ్ళు డొనేషన్ ఎందుకు ఇస్తారు? ఒకదానికి 50 లక్షలు 40 లక్షలు అంటే వాళ్ళు మాత్రం మామూలు మనుషులు తవ్వుకోవడానికి లేదు, ట్రాక్టర్లు తిరుగుతానికి వీలేదు, ట్రిప్పర్లేదు. మొదటి అవినీతి ఆరోపణ అది. 2 ఆయన ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ చుట్టూ 40 ఎకరాలు తక్కువ రేటు కొని బినామీ పేర్లున్నారు. 3 ఇక్కడ దుర్మార్గం అబ్దుల్ మజీద్ అనే ఒక ప్రెసిడెంట్ గారి పేరునున్న షాపింగ్ కాంప్లెక్స్ పంచాయతీకి ఆదాయం వస్తుంటే ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తీసుకున్నాని వెనకాల ఆయన ఆస్తి విలువతానికి కొట్టేసి ఒక శుక్రవారం నాడు ఎవరు కేట్లు కానీ కొట్టేసి ఏదో మసిపూసి మారేడుగా ఆయన మహాత్ముడు పూలే గారి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టారు. కానీ దాంట్లో ఉద్దేశం అది. అలాగే వీళ్ళు సంపాదన నిజాయితీగా సంపాదించి అన్నారు. నేను ప్రమాణం చేస్తాను, తండ్రి కొడుకులు బ్యాన్ చేసింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం క్యాట్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ చేసి వాడు కాదంటే వాళ్ళు ప్రమాణం చేయమని ట్రాన్స్పోర్ట్ చేయలేదు. నేను వచ్చి ప్రమాణం చేస్తాను వాళ్ళు క్యాట్ ఫిష్ వేస్తారు. అలాగే మా జీవితం అంతా వైఎస్ఆర్సీపీ జగన్ దేవుడు అంటారు. నేను ఇదే చెబుతున్నాను. 2014లో ఉప్పల రామప్రసాదరావు బీసీ నుంచుంటే వాళ్ళు అతని ఓటమిలో ఇలా పాత్ర ఉంది. ఆయన పంచిన డబ్బు కూడా పంపనిచ్చలేదని నేను వచ్చి ప్రమాణం చేస్తాను. వాళ్ళు మా పాత్ర లేదని ప్రమాణం చేయాలి. ఒకటి కాదు, అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎప్పుడూ లేదు కొడుకుల ఇన్వాల్వ్మెంట్. అన్నిట్లో మంచిగా అయితే పర్వాలేదు. ఓన్లీ పోలీస్ అండ్ రెవెన్యూ. చెరువులు తవ్వుతూ పోలీసుల మీద కేసు పెడతాం. రౌడీయిజం. ఇక్కడ ఒక బ్యాచ్ని తయారు చేసి వాళ్ళ మీద పోస్టింగ్ పెట్టిన వాళ్ళందరినీ బీసీఎల్ని ఎస్సీని కొట్టేస్తున్నారు. అందరు కాదు అంటే రుజువులతో సహా పోలీస్ స్టేషన్లో కూడా కొట్టారు. నేను రుజువులు కూడా చూపిస్తాను. అలాగే పోలీసులతో ఎవరు పెట్టినా ఇబ్బందులు పెడతాం. ఒకటి కాదు, స్థానిక నాయకులకి ఎవ్వరికీ గౌరవం లేకుండా తండ్రి కొడుకులు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని వాళ్ళే ఉండాలని అనుకున్నారు. ఇది తప్పకుండా ఉంది. దానికి కారణం ఇవాళ ఒకసారి చూడండి మీరు. ఆ మండలంలో నియోజకవర్గంలో కైకలూరు సర్పంచ్ కుమారి గారు ఒక ఎస్సీ లేడీ వచ్చేసి కైకలూరు జడ్పీటీసీ అధికారికంగా ఎమ్మెల్యే తాలూకు ప్రోటోకాల్ ఉన్న కురేళ్ల బేబీ వచ్చారు. మండవల్లి జడ్పీటీసీ విజయనిర్మల్ గారు వచ్చారు, ముంగర విజయనిర్మల్. అలాగే మదినేపల్లి కల్దిండి జడ్పీటీసీ బొర్రా సత్యవతి గారు వచ్చారు. ఈ 4 పార్టీ మ్యాండేట్ మీద ఎలక్ట్ అయిన జడ్పీటీసీలు అందరూ బడుగు బలహీన వర్గాల సమయం, అందరూ మహిళలు. ఒకసారి ఎందుకు జరుగుతుంది రాబోయే రోజుల్లో అందరూ వచ్చేయచ్చు. నేను ఎవరినైనా సరే ఎలక్షన్ దాకానే మాత్రమే, ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒకసారి రెండోసారి కూడా తప్పు చేసి నా దగ్గరికి వస్తానికి అవకాశం ఉండదు. ఎవరైనా అందరూ ఖాళీ చేసి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవ్వరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈయన పెట్టే బాధలు గౌరవం లేకుండా, విలువ లేకుండా ఆయన కుటుంబ సభ్యులే మొత్తం పాలన చేస్తున్నారు కాబట్టి వస్తున్నారు తప్పకుండా. అందుకని చెబుతా. అలాగే నన్ను గురించి వాళ్ళు ఈయన అందుబాటులో ఉండరన్నారు. ఇంకా నన్ను అంటానికి ఏమీ లేదు. నేను పనిని డెవలప్ చేయలేదు అనలేదు.
అవినీతి పనులు లేదు, నా కుటుంబం ఇన్వాల్వ్ అవుతం లేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, స్థానిక నాయకులు అందరికీ అధికారం ఇచ్చాను. అదేమీ లేక అందుబాటులో లేదు, నా మీద నెప్పమేస్తారు. నేను మినిస్టర్గా ఎక్కడున్నా ఫోన్లో అందుబాటులో ఉన్నాను, నా కార్యాలయం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంది. నేను కైకూరు అందుబాటులో ఉండి ఫోన్ డెవలప్ చేశాను. ఇక ఆ నెప నా మీద వేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నేను ఇక్కడే ఉంటాను. ఇది నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళినా మెయిన్గా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, ప్రమాణం చేసి చెప్తున్నాను. అలాగే వినయ్ గారు, ఆయన ఇంత చిన్న వయసులో ఇంత అరాజకంగా చేసేవాళ్ళు ఎవరూ లేరు చూడాలి. ఒక 10 మంది గారి దగ్గర చెప్పారు, శ్రీనివాస్ గారు ఏమి తింటారో కూడా ఇంటికాడ నాకు తెలుసు అంటారు. నేను ఏం తింటే ఆయనకి అన్నీ అందరి దగ్గర డెవలప్మెంట్ లేకుండా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చేస్తా. అలాగే నామినేషన్కి ఎంత కుతంత్రం చేశాడంటే మొత్తం ఆటోలు ఖాళీ ఆటోలు ఆపేసేసి ట్రాఫిక్ జామ్ చేసేసి చేశారు. అందరికీ తెలుసు కైకూరు నియోజకవర్గం స్వచ్ఛందంగా రప్పిస్తాం కదా, వాళ్ళు ఏ రకంగా రప్పించారో స్వచ్ఛందంగా వచ్చి అయ్యారు. ఇవాళ రాత్రులు డబ్బు సంచులు పట్టుకుని వినయ్ అన్ని చోట్లకి తిరుగుతున్నాడు. రాబోయే రోజుల్లో నా మీద ఒక వీడియో రిలీజ్ చేస్తానికి కూడా సిద్ధం చేసుకున్నాడు. ఏంటి, నేను ఇవాళ ఏదైనా మార్ఫింగ్ చేయొచ్చు, నేను ఏదో మాట్లాడటానికి తీసేసి ఎవరో మేజర్ కమ్యూనిటీలు ఉన్నాయి, దళితులు ఉన్నారు, కాపులు ఉన్నారు, యాదవాసు ఉన్నారు, గౌడలు, వాళ్ళని నేను ఏదో అన్నట్టు ఒక చివరి 10 రోజుల్లో నా విశ్వరూపం చూపిస్తానంట. ఆయన విశ్వరూపం ఏంటి, నా మీద ఇలాంటి పోస్టింగ్లు పెట్టి చేద్దాం అనుకుంటున్నాడు. నేను 2018లో రిటైర్ అయిపోయానని ప్రకటించాను. కరోనాలో నేను కొన్ని వేల మందికి సహాయం చేశాను. అన్ని హాస్పిటల్స్, నేను హెల్త్ మినిస్టర్లో ఉన్నాను కాబట్టి ఏ హాస్పిటల్లోనే అడ్మిషన్ ఇచ్చేవారు. కానీ ఇవాళ ఒక అద్భుతమైన సన్నివేశం ఎప్పుడు జీవితంలో ఊహించాలి. నేను రావాలి, నేను ఉంటానని అడిగితే వేరు. అందరూ కైకూరు నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ నాగేశ్వరరావు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుర్మార్గాలకి అడ్డుకట్టేయాలంటే మీరే రావాలని పార్టీలకు అత్యధికంగా తెలుగుదేశం ఇక్కడ పెట్టారు ఆల్రెడీ. ఎవరైతే అతిగా బిహేవ్ చేసి రౌడీజం చేశారో వాళ్ళని ఎవరి జిల్లా బహిష్కరణ విధిస్తాను. ఏ పోలీస్ స్టేషన్లో అయితే పోలీస్ ఆఫీసుల ముందుగా కొట్టారో రుజువు ఉంది, వాళ్ళకు కూడా తప్పకుండా వాళ్ళకి సస్పెన్షన్ గురవబోతున్నారు రాబోయే. థ్యాంక్ యూ. నేను కూడా ఆలోచించి, ఎందుకంటే ఈ వయసు నుంచే ఆలోచించాలి. కానీ ఇవాళ ఇంత ప్రేమ చూసే కైకూరు నియోజకవర్గంలో నేనేం న్యాయం చేస్తాననే ఆలోచనతో ఇవాళ నేను చేసిన పనులన్నిటికీ నాకు పేరు వస్తానికి కారణం కైకూరు నియోజకవర్గ ప్రజలు. అందుకే నేను వచ్చి ఇవాళ అందరి తరఫున వేస్తున్నాను. నేను ఇంట్లో ఒంటరి వాడిని, బయట నాకు ఎంతమంది ఉన్నారు కుటుంబం. తప్పకుండా కైకూరు నియోజకవర్గ ప్రజలకి అండగా నిలుస్తాను తప్పకుండా. అలాగే చివరిగా చెప్పేది, నేను ఈ నియోజకవర్గంలో మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్తున్నారు, ఆయన్ని 4 కార్యక్రమాలు. మొదటిది చేపల పరిశ్రమను అభివృద్ధి తీసుకొస్తాం. 2 మంచినీళ్ళు లేవు కాబట్టి జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుంచి అత్యధిక 175 నియోజకవర్గాల హైయెస్ట్. నేను బీజేపీలో ఉన్నాను, నాకు కేంద్రంతో సత్సంబంధం ఉంది, వాళ్ళ ద్వారా హైయెస్ట్ నిధులు తీసుకొస్తాను. 3 కొల్లేరుకి శాశ్వత పరిష్కారం. 4 ఉన్న రైల్వే వీటికి చాలా ట్రాఫిక్ ఇబ్బంది చూస్తాను. అందుకని అండర్ పాస్ నుంచి తప్పకుండా ఈ 4 మేజర్ చెన్నై రోడ్లు వంతులు ఇవన్నీ చేస్తాను తప్పకుండా. కైకూరు నియోజకవర్గ ప్రజలందరూ నన్ను నమ్మి ఇది ధైర్యంగా మీరు ఉండటానికి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి, సుఖశాంతులతో ఉండడానికి నేను చేస్తాను. ఇది ధర్మానికి అధర్మానికి యుద్ధం. తప్పకుండా ఈ యుద్ధంలో, ధర్మ యుద్ధంలో వీళ్ళు చేస్తున్న అరాజకాలను ఆపడానికి మీ అందరూ పాత్ర వహించవలసిందిగా కోరుతా. నేను సెలవు తీసుకుంటాను.